హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మీకు తెలుసు కదా, నేను ఆటిజం గురించి మీకు చెప్పడానికి అయితే వచ్చానమాట. సో ఆటిజం గురించి అంటే నా కిడ్ గురించి ఏం చేస్తున్నారు, పినాకిల్లో ఏమవుతుంది మీకు ఇప్పుడు చెప్పడం గురించి అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో మొన్నే కొత్తగా ఒకటి పెట్టారనమాట పినాకిల్ వాళ్ళు. ఎబిలిటీ స్కోర్ అనమాట కిడ్స్కి. సో ఏ కిడ్కి ఎంత ఎబిలిటీ ఉంది దాన్ని బట్టి అయితే వాళ్ళకి స్కోర్. అది ఎలా అంటే పేరెంట్స్ సమక్షంలో వాళ్ళు క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మనం ఆన్సర్స్ చేయాలన్నమాట. అవి ఏం క్వశ్చన్స్ అంటే, మీ కిడ్ అదే ఇంకా ఆటిస్టిక్ కిడ్స్ తగ్గట్టే క్వశ్చన్స్ ఉంటాయి. ఏదో పెద్ద పెద్ద ఎంబీబీఎస్ క్వశ్చన్స్ అలా అనుకోకండి. మన కిడ్ తన పనులు తను చేసుకోగలుగుతుందా, లేకపోతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తుందా, తనకి ఏమైనా కావాలంటే కిడ్ మనల్ని సైగల ద్వారా అడుగుతుందా, లేకపోతే నోటితో అడుగుతుందా, క్వశ్చనింగ్ చేస్తుందా, జస్ట్ టూ క్వశ్చన్స్, ఎప్పుడు, ఎలా, ఎందుకు, అలా ఏవైనా చిన్న చిన్నవి చేస్తుందా, తనంతట తను రాయగలుగుతుందా, డాట్స్ ఏమైనా ఉంటే వాటిని ఉంటాయి కదా వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కోసం ముందుగా ప్రీ రైటింగ్ స్కిల్స్ అనమాట, డాట్స్ని ఇచ్చేయడం. ఇలా తనంతట తను స్పూన్ పట్టుకుని హోల్డ్ చేసుకొని తినగలుగుతుందా, ఇలా ఇలా చాలా రకాల వాటి పిల్లలకి తగ్గట్టు క్వశ్చన్స్ అనమాట. అన్నిట్లో గ్రీషుకి అవుట్ ఆఫ్ 1000 అయితే గ్రీషుకి అయితే 256 అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మార్క్స్ చూసి కొంచెం అయితే బాధేసింది. అంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది కదా, అందరూ ఒకేలా అయితే ఉండరు ఈ ఆటిస్టిక్ కిడ్స్. ఒక్కొక్క కిడ్ ఒకలా ఉంటారు, ఆ కిడ్కి తగ్గట్టు ఎబిలిటీ స్కోర్ ఉంటుంది. కొందరికి మైల్డ్గా ఉన్న వాళ్ళకైతే కొందరికి 600 అలా వచ్చాయి. లీస్ట్ మాకే వచ్చినట్టున్నాయి. అంటే ఇలా వచ్చాయి చాలామందికి, కిడ్స్కి 300 అలా. సో గ్రీషుకి అయితే 256 వచ్చాయి, లీస్ట్గా కొంచెం తక్కువ వచ్చాయి. సో అంటే మనం మరీ ఎక్కువ హోప్ పెట్టేసుకోకూడదు కదా. సో తన ఇంకా ఏమాత్రమైన మార్క్స్ వచ్చాయి, ఏమాత్రమైన ఎబిలిటీ ఉందని మనం అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎందులో ఎబిలిటీ లేదు తనకి, ఎందులో వీక్గా ఉందనేది ఆ క్వశ్చన్స్లో మనకు తెలుస్తుంది. ఏ సబ్జెక్ట్లో తను వీక్గా ఉంది అనేది అవి తెలుసుకొని ఫర్దర్గా వాళ్ళు థెరపిస్టులు వాళ్ళకి వాటిని బేస్ చేసుకొని కిడ్స్కి అయితే దాంట్లో వాళ్ళకి నేర్పుతూ ఉంటారనమాట. గ్రీషుకి ఎక్కువ ఫైన్ మోటార్ అయితే వీక్ అని మీకు కూడా చాలాసార్లు చెప్పాను కదా. సో ఇలాంటివన్నీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఎందులో వీక్గా ఉంటే దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ ఆ 1 మంత్లో తను కొంచెం ఎంత రికవర్ అయిందో దాన్ని బట్టి మళ్ళీ ఎబిలిటీ స్కోర్ అనేది అయితే మారుతుంది ఫ్రెండ్స్. సో ఇదైతే కొత్తగా పెనాకిల్ వాళ్ళు పెట్టారు. పర్లేదు, బాగుంది. ఎందుకంటే మన కిడ్ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు నేర్చుకుంటుంది, ఇంకా ఏమి నేర్చుకోవాలి అనేది అయితే మాత్రం అందులో మనం పేరెంట్స్ అయితే తెలుసుకోవచ్చు. తెలుసుకొని మనం కూడా ఇంటి దగ్గర థెరపిస్టులు మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. ఈ యాక్టివిటీస్ చేయించండి ఇంటి దగ్గర, ఇలా చేయించండి అనేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనం కూడా యాక్టివిటీస్ చేస్తుంటే మనకి ఇటు కొంచెం మనకి స్కోర్ ఎక్కడ తక్కువ వచ్చిందో దాంట్లో మనం రికవరీ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఈ యాప్ బాగుంది, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. సో ఇది అండ్ యాక్చువల్గా అంతా అయిపోయాక క్వశ్చన్స్, మనకి పేరెంట్స్ని క్వశ్చన్స్ అన్నీ వేసి ఎబిలిటీ స్కోర్ ఉంటుంది కదా, సో లాస్ట్లో మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. సో నేనైతే యాక్చువల్లీ 2.5 years నుంచి ఇస్తున్నాం కదా, సో ఇంకా బెటర్గా నాకు రిజల్ట్స్ కావాలని అయితే నేను ఇచ్చాను. 2.5 years అని అంటే కొంచెమైనా ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ కొంతైనా కవర్ అవ్వాలి కదా. ఇంకా గ్రీషు దాంట్లో వీక్గా ఉందని నేనైతే ఇంకా నాకు బెటర్ కావాలి అని అయితే నేనైతే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో దానివల్ల మనకి ఆ ఎబిలిటీ స్కోర్ వల్ల మన కిడ్ ఎంతవరకు నేర్చుకుంది అనేది అయితే మనకైతే తెలుస్తుంది. ఇంకా ఏం నేర్చుకోవాలి, ఏ స్టేజ్లో ఉంది అనేది అయితే మనకైతే తెలుస్తుంది. సో వీళ్ళలో ఫస్ట్ రికవర్ అవ్వాలంటే నేనైతే ఫస్ట్ నమ్మే థింగ్స్ ఏంటంటే, మనం చేయకపోవచ్చు, ఫస్ట్ అయితే యాక్టివిటీస్ చేయించాలి ఇంటి దగ్గర మనకి కుదిరినప్పుడు. అండ్ నెక్స్ట్ దట్టు వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేయాలి, బయట కొంచెం తిప్పుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏమో ఫుడ్, డైట్ అయితే కొంచెం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నిన్నే గ్రీషు
కోవాలు వేసింది సెలవు రావడం. సో నేను అనుకున్నాను అయ్యో కానీ మనం తింటున్నప్పుడు చూస్తుంటే వాళ్ళు అడుగుతుంటే మనకి పెట్టాలనిపిస్తుంటుంది కదా. సో నేనైతే కోవా తిన్నది. సో నిన్న పార్క్కి వెళ్ళాం, గాంధీ పార్క్కి. అక్కడ పార్క్ వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అయితే కనబడుతుంటారు, స్పెషల్ చైల్డ్. ఇంకా వీళ్ళు చిన్నపిల్లల్లాగా ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే మన కిడ్స్ ఎలా ఉంటారు, మన భవిష్యత్తు ఎలా ఉందో, మన పిల్లలు ఎలా ఉంటారు అనేసి అదొక డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఏంటి మన కిడ్స్ ఎలా ఉంటారో, పెద్ద అయితే ఇలానే ఉంటారా అని అయితే కొంచెం అయితే మనం ఆ మూడ్లోకి వెళ్తూ ఉంటాం. మనం ఏ స్టేజ్లో ఉంటాం మనకు వాళ్ళే ఎదురవుతారు అన్నట్టు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉండదు అన్నట్టు మాకు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు పార్కులో. పెద్ద పెద్ద అంటే పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు, చిన్నపిల్లలు కనిపిస్తారు, పెద్దవాళ్ళు కనిపిస్తారు. చిన్నపిల్లలకి చూస్తే అంతగా అనిపించదు, కానీ కొంచెం పెద్దవాళ్ళని చూస్తే మాత్రం ఏంటి ఎంత పెద్ద ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉంటారు అనేది ఒక ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడు అనుకున్నాం మళ్ళీ కొంచెం దాంతో టైం స్పెండ్ చేస్తూ డైట్ అయితే కొంచెం ఫాలో అవుతున్నాం, ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడప్పుడైనా ఇలా చిన్న చిన్నవి స్వీట్స్ అని అలా ఏం పెట్టకుండా ఐస్ క్రీమ్స్ అవన్నీ ఎప్పుడో స్టాప్ చేస్తాము. నిన్నే ఎందుకో తినాలనిపించి కోవా తీసుకున్నాం, తిన్నాం అనమాట. గ్రీషుకి పెట్టాం. ఎందుకంటే ఫుడ్ డైట్ మారితే వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ అయితే బయటపడుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు మనం ఆపలేము, ఆరవడం పరిగెట్టడం చేస్తూ ఉంటారు కదా. సో మన చేతుల్లో ఉన్నప్పుడు మనమే డైట్ అయితే కంట్రోల్ చేసి వాళ్ళ బిహేవియర్స్ని కొంచెం తగ్గించి అంటే కొంచెం కిడ్స్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ హెయిర్ రోస్ట్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.